దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరి గత దినాల్లో ఏ పోరాటాల మధ్య నలిగిపోయారో, గత దినాల్లో ఎవరు మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరు మిమ్మల్ని నిందించారో, ఎవరు మిమ్మల్ని శోధనలకు గురి చేశారో, మీ స్నేహితులు, నీకు అయినవారు, నీ ఇంటివారు మిమ్మల్ని కంట నీరు తలపెట్టారా? మీతో ఏకీభవించట్లేదా? మీ జీవితాల్లో మిమ్మల్ని విడిచిపెట్టారా? మీకు దూరంగా ఉన్నారా? మీరు ఒంటరిగా మీ జీవితాలు కుమిలిపోతూ ఉంటే ఈ ఉదయకాలమున ఈ వాగ్దాన సందేశాల ద్వారా దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. పడకల మీద మీరు లేచారు, రాత్రి మీరు ప్రార్థించుకున్నారు. కుటుంబంగా ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయములో 11వ వచనం, 11వ వాక్య భాగంలో ఇలాగ రాయబడుతుందండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నేముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఒబుగుచుండు నీటి ఊట వలె ఉందువు. బైబిల్లో ప్రియులారా, యెషయా ప్రవక్త తన ప్రజలతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అంటున్నాడు కదా, ఉపవాసాలు ఉండి కన్నీరు కారుస్తూ ప్రయాసపడుతున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడంటే, వారు ఉపవాసాలు ఉన్నప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, వారి జీవితాల్లో కార్యాలు వారు పొందుకోకపోయినప్పుడు ఆ పై వచనాల్లో మనం చూస్తాం. అయితే అలాంటి పరిస్థితుల్లో వారు నిరాశగా ఉన్నప్పుడు, వారి ప్రార్థన విషయాల్లో, ఉపవాస విషయంలో, ఆశీర్వాదాలు ప్రతిఫలముగా ఇచ్చే విషయంలో, విజయం పొందే విషయాలలో దేవుడు ప్రియులారా వారితో ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఉదయకాలం పడకల మీద లేచి ప్రార్థన చేసుకుంటూ నీవు నడిపింపబడతానో లేదో, ముందుకు వెళ్తానో లేదో, నా జీవితంలో నేను ఆగిపోతానేమో, నేను వెనకబడిపోతానేమోనని ఆలోచన కలిగి ఉన్న మీ జీవితాల్లో ప్రియులారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా. బైబిల్ గ్రంథంలో నుండి ఏమై ఉన్నది అంటే, ఆయన నిన్ను నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. ప్రియులారా, నువ్వు నడవలసిన మార్గం, నువ్వు వెళ్ళవలసిన త్రోవలో ఇప్పటి వరకు అపవాది నిన్ను గలిబిలి చేసి పక్క త్రోవను పట్టించాడేమో. ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు వెళ్ళే త్రోవ మంచిది కాదని నిన్ను భయపెట్టి ప్రియులారా భయాభీతులుగా చేసి మీ కార్యాలు ముందుకు వెళ్లకుండా నిలబెట్టాడేమో. ఉదయకాలం పడకల మీద ఉన్న మీతో దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్మలను నిత్యము నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. ఆగిన దేవుని బిడ్డలారా, భయపడుతున్న దేవుని సంగమా, ముందుకు వెళ్లకుండా నిరాశగా నలిగిపోతున్న సంగమా, నా దేవుడు అంటున్నాడు కదా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నడిపించును. దేవుడు నడిపిస్తాడు. కీర్తనకారుడు 23వ కీర్తన 3వ వచనంలో అంటాడు కదా, నీతి మార్గమున నడిపించెదను. అంటే శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాను, నీతి మార్గమున మిమ్మల్ని నేను నడిపిస్తాను అంటున్నాడు. ప్రియులారా, అశాంతిగా ఉన్న మీ జీవితాల్లో, సమాధానం లేని మీ జీవితాల్లో శాంతినిచ్చి, ఇదిగో పచ్చిక బయళ్ళ దగ్గరికి, నీతి మార్గములోనికి ఆయన మిమ్మలను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో నుండి ఈరోజు ఉదయకాలం పడకల మీద ఉన్న నీతో నా దేవుడు మాట్లాడేది ఏమై ఉన్నది అంటే, నిన్ను నిత్యము నడిపిస్తాడు, నడిపిస్తాడు. ప్రియులారా, ఆ పనికి, ఆ కార్యానికి వెళ్ళటానికి ఒకవేళ అది మంచి సంబంధమో కాదో, ఆ వ్యాపార లావాదేవీ మంచిదో కాదో, ఒకవేళ ఈ మార్గం నేను ప్రయాణం కట్టాలో లేదోనని ఆగి ఉన్నావేమో, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. పని పూనుకొని నీవు ముందు కొనసాగము, దేవుడు విజయం కలిగేటట్లుగా నిన్ను ఆయన నిత్యము నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏమై ఉన్నదంటే, అదే యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 16వ వాక్య భాగములో, వారెరగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారెరగని త్రోవలో వారిని నడిపించేదను, వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవ చక్కగా చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యమును చేయుదును. అంటే అర్థం ఏంటంటే, మీరెరగని త్రోవను ప్రియులారా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఊహించినట్లుగా,
ఆలోచన రానట్లుగా నీవెరగని కార్యాన్నే నా దేవుడు ప్రియులారా ఈ వాగ్దాన కూటములో పడకల మీద ప్రార్థిస్తున్నా నీకు నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఊహించవు, నీకు ఆలోచన రాదు. నా దేవుడు ఈ కార్యాన్ని మీ జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడని. ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రియులారా, ఈ వర్తమానం ద్వారా అద్భుతంగా ఊహించని రీతిలో మీరెరగని మార్గమున దేవుడు నడిపించి ఆ మార్గములో గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప అభిషేకాన్ని, ఒక గొప్ప వాహనము వస్తువుని, ఒక గొప్ప విజయాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరే ఫోన్ కాల్ చేసి నా దేవుడు నా మార్గాన్ని తెరచి నేను ఊహించిన మార్గములో నడిపించి నా దేవుడు ఈ కార్యం చేశాడని దేవునికి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ప్రియులారా, సేవకునికి మీరు తెలియపరచబోతున్నారు. వారు ఎరగని మార్గమున నేను వారిని నడిపించదును అన్నాడు. మన దేవుడు నడిపించే దేవుడు. నిన్ను నడిపిస్తాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. పడక మీద లేచి ప్రార్థించుకొని పని పూనుకొని కొనసాగము. ఈ గచ్చమని వాగ్దాన సందేశాలు దీవెనకరంగా దేవుడు కొనసాగిస్తాడు. ప్రార్థిద్దాం. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రియులను దీవి వాగ్దాన సందేశాలు దీవెనకరంగా మార్చండి తండ్రి. ఏ బిడ్డ ఈ అవసరత కలిగి ఆ మార్గంలో వెళ్ళాలో వెళ్ళకూడదో, ఈ మార్గం విజయం వస్తుందో లేదోనని వారు అవిశ్వాసంగా ఆగి ఉంటే మీరు వెనక నుండి నడిపి ఎరగని మార్గంలో ప్రియులారా మీరు నడిపించండి, సహాయపడండి. యేసేపుని మందవలే కాపరిగా ఉండి నడిపించినట్లుగా ఈ గచ్చమని వాగ్దాన సందేశాల ద్వారా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయ కాలము ఈ వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.